హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా. పిండి రుబ్బే పని లేకుండా ఇడ్లీ అయిపోతే చాలా బాగుంటుంది కదా. అదే రెసిపీ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇడ్లీ టేస్ట్ అండ్ టెక్స్చర్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవసరం లేదండి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికోసం ఎటువంటి యుద్ధాలు చేయక్కర్లేదు. జస్ట్ 10 మినిట్స్లో ఫటాఫట్ అయిపోతుంది. దీన్ని టమాటా చట్నీతో తిన్నారు, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. కారం అంటే అది కారం ఎక్కువ ఉంటే 1 సరిపోతుంది, లేదంటే 2 వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకును వేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఇడ్లీ మిక్స్ అనేది మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదు నాకు మార్నింగ్ టైం అవ్వదు అనుకుంటే మీరు బిఫోర్ నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్ క్యారెట్, అలా తురిమిన క్యారెట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అందులో 2 కప్పుల సూజీ అనమాట. సూజీ అంటే తెల్ల రవ్వ, సూజీ రవ్వ తీసుకోండి. ఆ రవ్వలో పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆ రవ్వను కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. కప్ అంటే నేను వీడియోలో చూపించినట్టే కాదు, మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ బౌల్తో తీసుకోండి. కాకపోతే చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఆ కప్తోనే మీరు తీసుకోవాలన్నమాట. ఈ రవ్వంతా కూడా ఫ్రై అయ్యాక మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కర్డ్ అది కలపాలి కాబట్టి చల్లారనివ్వండి. మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునేటట్టయితే. లేదు రేపు మార్నింగ్ చేసుకుంటాను అంటే జస్ట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మార్నింగ్కి అయితే ఇంకా చల్లారిపోతుంది కాబట్టి. ఇందులో మనం ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కర్డ్ అనేది తీసుకోవాలి. ఈ మిక్స్ అంతా కూడా మనం బౌల్లోకి తీసుకుందాము. సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు పెరుగు పడుతుందండి. అలాగే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. అదే తినే సోడా అంటారు కదా, దాని బదులు ఈనో సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫెర్మెంట్ ఏం చేయట్లేదు కాబట్టి ఈ సోడా అనేది యాడ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉండలు లేకుండా మనం విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ మనం వదిలేయాలన్నమాట, పిండి అంతా సెట్ అవ్వడం కోసం. టెన్ మినిట్స్ తర్వాత పిండి అనేది ఇంకా దగ్గరకు అవుతుంది కదండి, గట్టిగా అవుతుంది. అప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా వచ్చేంత వరకు మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఇడ్లీ రేకులకి మీరు ఆయిల్ కానీ గీ కానీ రాసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇడ్లీ రేకును ఒకసారి వాష్ చేసి తీసుకోండి. అప్పుడు ఇడ్లీ అనేది బాగా వస్తాయి. మీరు ఎక్కువ పిండి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి. అప్పుడు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ. 10 మినిట్స్లో స్టీమ్ అయిపోతాయండి. టిప్ ఏంటంటే ఉడికాక ఒక 5 to 7 మినిట్స్ వదిలేసేయండి అనమాట. వేడి మీద తీస్తే మనకు అతుక్కుపోతాయి రేకుకి. సో అలా కాకుండా వదిలేస్తే మనకు చూసారా ఎంత మెత్తగా వచ్చాయి ఇడ్లీ అనేది. వేడి మీద తింటే ఇవి చాలా బాగుంటాయండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు, లేదు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలన్నప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ కూడా చాలా మెత్తగా వచ్చాయి.
మీరేం చేయాలి, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.